వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఢిల్లీలో జరిగిన ఏఐసిసి సమావేశానికి ఢుమా కొట్టారు వైఎస్ షర్మిల. ఇక అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షుడిని ఆహ్వానించింది ఏఐసిసి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి అన్ని రాష్ట్రాల పిసిసిల్ని ఏఐసిసి పిలవటం జరిగింది. కానీ దీంట్లో వైఎస్ షర్మిల మాత్రం కనిపించలేదు. ఇక దీనికి కారణం ఏంటని ప్రచారం జరుగుతుందంటే కాంగ్రెస్ అధిష్టానం తీరు మీద వైఎస్ షర్మిల అసహనంగా ఉన్నట్లు, అందుకే తాను ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు ఈ సమావేశానికి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు నిరాకరణ అంశం మీదే తాను ఈ రకమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభ స్థానం గతంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా, ఇక ఆ హామీ వరకే వైఎస్ షర్మిల ఇటు కాంగ్రెస్ లోకి వచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇటు వెళ్ళి రాహుల్ గాంధీతో కూడా ఎప్పుడైతే కర్ణాటకలో రాజ్యసభ స్థానాలు ఉన్నాయో కర్ణాటక స్థానం నుంచి తను రాజ్యసభకు పంపించాలని రాహుల్ గాంధీని కోరినట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. తాను వెళ్లి భేటీ అయినప్పుడు, తన భర్తతో కలిసి వెళ్లి భేటీ అయినప్పుడు. కానీ చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే రాజ్యసభకు తనను ఎంపిక చేయలేదన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిల. ఇక ఇటువంటి ఒక షరతుతోనే తాను వచ్చినట్లుగానైతే వార్తలు బయటకు వచ్చాయి. కానీ తనకు రాజ్యసభ స్థానం దక్కకపోవటం మీద ఇప్పుడు షర్మిల అసహనం వ్యక్తం చేస్తూ ఏదైతే ఏఐసిసి నిర్వహిస్తున్నటువంటి ఈ అత్యవసర సమావేశం ఉందో దానికి హాజరు కానట్లుగానైతే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి కిరణ్ అడుగు తెలుసుకుందాం. ఎస్ కిరణ్, పిసిసిలందరూ కూడా ఏఐసిసి సమావేశానికి వెళ్లిన క్రమంలో ఇటు షర్మిల మాత్రం అక్కడ కనిపించటం లేదు. అంటే నిజంగానే అసహనంతోనే షర్మిల దూరంగా ఉన్నారా? రేణు, గత 2 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసిసి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల డుమ్మా కొట్టారు. ఏదైతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏఐసిసి అబ్జర్వర్లను, ఏఐసిసి కార్యదర్శులను, సిడబ్ల్యూసి ఆహ్వానితులను, మరోపక్క పిసిసి అధ్యక్షులను ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీలో ఇందిరాభవన్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఏఐసిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతమే చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తర్వాత ఎలక్షన్ కమిషన్ పనితీరు, బీజేపీ వ్యవహరించిన పనితీరుపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం నీట్ లాంటి పరీక్ష పేపర్లు లీకేజ్ అయ్యి వాటిపైన కూడా ఉద్యమాలు కొనసాగించాలంటూ పిసిసి అధ్యక్షులకు నేరుగా సూచించారు. అలాంటి నేపథ్యంలో నేరుగా వైఎస్ షర్మిల ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. ఏఐసిసికి సంబంధించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. గతంలో ఆమె వైఎస్ఆర్సీపీని, తన సొంత రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా ఆమె ఆంధ్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గట్టి హ్యాండ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే కర్ణాటకలో చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఆమెకు రాజ్యసభ సీటు దక్కలేదు. గతంలో ఇచ్చిన హామీని తాను కాంగ్రెస్ కోసం నిలబడితే కాంగ్రెస్ పార్టీ తన కోసం నిలబడలేదు. ఒక కీలక నేత జోక్యం చేసుకోవడం వల్లే షర్మిలకు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ అడ్డుకున్న నేత కూడా జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ నేతలు కొట్టిపారచిన నేపథ్యం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే దానికి జగన్మోహన్ రెడ్డి ఎలా కారణమవుతారంటూ ఒకంత వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన జగన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేసే పరిస్థితులు లేవంటూ కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యం చూసాం. అయితే ఆమెకు రాజ్యసభ దక్కకపోవడం, ఆశించిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ రాజ్యసభ సీట్ దక్కితే తనకు ప్రోటోకాల్ వస్తుంది, పార్టీని బలోపేతం చేయొచ్చు అనే కోణంలో షర్మిల ఆలోచించారు. అయితే షర్మిల ఆలోచించిన కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం. కర్ణాటక నుంచి 3 రాజ్యసభ స్థానాలు, 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పటికీ ఒక స్థానం బీజేపీకి వెళ్ళింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మల్లికార్జున ఖర్గేని కూడా నేరుగా అక్కడి నుంచే
ఎంపిక చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ అధిష్టానం పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. ముగ్గురు నేతలను కూడా మరొకటి మన్సూర్ అలీఖాన్ లోకల్ నేత మైనార్టీ నేతలను ఎంపిక చేశారు. 3 స్థానాల్లో 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్ణాటక నేతలను పరిగణలోకి తీస్తున్నారు. ఒకరిని ఏఐసిసిలో సోషల్ మీడియా బాధ్యతలు మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడంతోనే ఆమె ఏఐసిసి సమావేశానికి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిల. ఇక అదే సమయంలో తనకు రాజ్యసభ స్థానాన్ని ఇస్తామంటూ కూడా రాజ్యసభ సీట్ ని ఇస్తామంటూ రాహుల్ గాంధీ ఫ్యూచర్ కి ఒక బాధ్యత, భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చినట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. తర్వాత చూస్తే ఎప్పుడైతే కర్ణాటకకి 4 స్థానాలు ఖాళీ అయ్యి అక్కడ 3 స్థానాలు కాంగ్రెస్ కోసం ఉన్నాయి, రాజ్యసభకు వెళ్లేటువంటి స్థానాలు, వాటిలో ఒక స్థానం తనకు ఇవ్వాలంటూ ఇటు వైఎస్ షర్మిల తన భర్తతో కలిసి రాహుల్ గాంధీతో భేటీ అయి కోరినట్లుగా మనకి తెలిసింది. ఆ తర్వాత చూస్తే చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని కూడా తాను సీటు ఇవ్వటంలో నిరాకరించినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఇక తనకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చుకోకపోవడంతోనే షర్మిల అసంతృప్తిగా ఉన్నట్లు, అందుకనే ఇప్పుడు ఏఐసిసి నిర్వహించిన ఈ అత్యవసర సమావేశానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం గురించి మాట్లాడటానికి పిసిసిలందరినీ రాష్ట్రాల నుంచి పిసిసిని పిలిచి ఏఐసిసి సమావేశం నిర్వహించింది. కానీ దీంట్లో షర్మిల కనిపించకపోవడంతో అందుకనే ఆ అసహనంతోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కాబట్టే తాను దూరంగా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతోంది.